హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో యునీక్ బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఈరోజు మనం ట్రై చేయబోతుంది. ఎగ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అలాంటి ఎగ్తో మనం న్యూ రెసిపీని ట్రై చేస్తున్నాము అని అంటేనే చాలు నోరు ఊరిపోతుంది కదూ. ఇంకా ఆలస్యం ఎందుకు? కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పదండి. ముందుగా మనము ఎగ్స్, క్యాప్సికమ్, బ్రెడ్, స్ప్రింగ్ ఆనియన్, చీజ్, కొన్ని హెర్బల్ పౌడర్స్, బేసిల్, ఆర్గాన్జో, సాల్ట్ తీసుకున్నానండి. మన రెసిపీని ఎన్హాన్స్ చేస్తుంది ఈ హెర్బల్స్ అన్నీ కూడా. ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకోండి. ఈ రెసిపీని నేను నలుగురికి సరిపడా తయారు చేస్తున్నాను. అందుకు నేను 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి బౌల్లో వేసుకుంటున్నాను. ఎల్లో అండ్ వైట్ 2 అవసరం ఉంటుందండి మనకి ఈ రెసిపీలో. మనం ఈ రెసిపీకి అవసరమైన బ్యాటర్‌ని తయారు చేస్తున్నాం. కాబట్టి ఎగ్‌లో ఉన్న ఎల్లో అండ్ వైట్ 2 శుభ్రంగా కలిసేలాగా స్పూన్‌తో గట్టిగా గిలకరించుకోండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు టైం పడుతుందండి. శుభ్రంగా కలుపుకోండి. అలా లైట్ ఎల్లో కలర్‌లోకి రావాలి. ఇప్పుడు నేను మీకు ముందుగా చూపించిన క్యాప్సికము, గ్రీన్ ఆనియన్స్‌ని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి పెద్ద ముక్కలైతే బాగోదండి ఈ రెసిపీకి. చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ యోక్, ఆ ఎల్లోది బ్యాటర్ అన్నీ శుభ్రంగా కలిసేలాగా కలుపుకోండి. ఈ బ్యాటర్‌ని కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న హెర్బల్ పౌడర్స్ ఉన్నాయి కదా! ఆర్గాన్జో తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈ బ్యాటర్‌లో వేసుకోండి. అలాగే బేసిల్ లీవ్స్, ఇవి పచ్చి లీవ్స్ తీసి ఎండబెట్టి పౌడర్‌ని చేసి ఇలా టిన్స్‌లో అమ్ముతారండి. ఇక్కడ యూఎస్‌లో ఇది బాగా దొరుకుతుంది. ఈవినింగ్ టైమ్ ఎప్పుడన్నా ఇలాంటి స్నాక్స్ చేస్తున్నప్పుడు ఇవి యూజ్ చేస్తాను నేను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని శుభ్రంగా కలుపుకోండి. ఈ హెర్బ్స్ అన్నీ కలిపి మన ఈవినింగ్ స్నాక్ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తాయండి. జస్ట్ గివ్ అ ట్రై. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ పీసెస్‌ని మధ్యలో సెంటర్ పార్ట్‌లో కట్ చేసుకోవాలి. అందుకు నేను ఒక రౌండ్ గ్లాస్ తీసుకొని ప్రెషర్ ఇచ్చి గట్టిగా నొక్కాను. చూసారా? మనకి రౌండ్ షేప్ ఎలా వచ్చిందో, అది జస్ట్ ఇంప్రెషన్ మాత్రమే ఇస్తుందండి. బ్రెడ్‌ని కట్ చేయదు. కాబట్టి మళ్ళీ మనం ఒక చిన్న చాక్ తీసుకొని ఆ ఇంప్రెషన్ ఉన్న చోట్ల కొంచెం నొక్కుతూ కొంచెం పీల్ చేయాలి. మెత్తగా ఉంటుంది కదా బ్రెడ్. కానీ జాగ్రత్త, మనకి ఎడ్జెస్ బ్రేక్ అవ్వకుండా నిదానంగా ఆ సెంటర్ పార్ట్‌ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ సెంటర్ పార్ట్‌లోనే అసలైన స్నాక్ రెడీ అవుతది. అలాగే మిగతా స్లైసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆ సెంటర్ పార్ట్‌ని కూడా సేవ్ చేశానండి పక్కన. అది మనకి లేటర్ ఆన్ మనకి యూజ్ అవుతుంది అందుకు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని హీట్ అయ్యాక నేను బటర్ తీసుకున్నానండి. ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ గానీ, ఘీ గానీ ఏదన్నా వేసుకోవచ్చు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని ఆ బటర్‌లో వేసుకున్నాను నేను. మధ్యలో కట్ చేసుకున్న సెంటర్ పార్ట్‌లో మనం ముందుగా బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా! ఎగ్, క్యాప్సికమ్, గ్రీన్ ఆనియన్స్ అన్నీని వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని ఆ హోల్‌ని మొత్తం నింపాను. కొంచెం స్టీమ్ అయ్యాక తిప్పి చూస్తే చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మన బ్రెడ్. అలా నేను మిగతా స్లైసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను మిగిలిన మిగతా బ్రెడ్స్ కూడా చేస్తున్నాను. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది కదా! రెడ్, యెల్లో, గ్రీన్ ఆ బ్రెడ్ మీద చూస్తేనే నోరూరిపోతుందండి నాకైతే. అన్ని బ్రెడ్స్‌ని టాస్ చేసుకొని, తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే పాన్‌ని కొంచెం హీట్ చేసి, ఒక్కొక్క టాస్డ్ బ్రెడ్‌ని తీసి ఆ పాన్ మీద పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది లో ఫ్లేమ్‌లో ఉండాలిప్పుడు. మనం ముందుగా తీసుకున్న ఆ చీజ్‌ని ఒక లేయర్‌గా వేసుకోవాలి. లో స్టీమ్‌లో ఎందుకంటున్నానంటే, చీజు మెల్ట్ అవ్వడానికి లో స్టీమ్‌లో అయితే చాలా బావుంటుంది. జ్యూసీగా అనిపిస్తుందనమాట. చూసారా? ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్‌విచ్ ఎంత బావుందో! ఇంకెందుకు లేటు, సర్వింగ్ ప్లేట్‌ల్లోకి తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ సర్వ్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాము.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో పోస్ట్ చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి ఎగ్ స్నాక్ ఒకటి చేసి పెట్టండి. ఆకలితో ఉన్నవాళ్ళు చక్కగా తిని శుభ్రంగా చదువుకుంటారు. మరి ట్రై చేస్తారు కదూ! ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.